కూటమి పరిపాలనలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సార్. దాని గురించి మీ స్పందన ఏంటి? కూటమి పరిపాలనలో భోగాపురం ఎయిర్‌పోర్టు వాళ్ళే చేశామని జెప్పి తెగ మీడియాకి గాని, పత్రికా ముఖంగా గాని, ఎలక్ట్రానిక్ ముఖంగా గాని, సోషల్ మీడియా గాని తీవ్రమైన వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. యాక్చువల్‌గా 2019, 2024 మధ్య జీఎంఆర్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా జెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 80% పనులు పూర్తి చేశాము. యాక్చువల్‌గా ఎలక్షన్ ముందు ఇది భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయ్యి ఎళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకో ఒక 80% వరకు అక్కడ పనులు జరిగాయి. ఒక 20% ఆగినాయి. 2014 నుంచి 2019 మధ్య ఇదే ప్రభుత్వం అప్పుడు ఉంది. వాళ్ళేసిన శంకుస్థాపనే ఈ భోగాపురం. మరి అప్పుడు ఒక్క ఇటుక కూడా అక్కడ కదపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 80% పూర్తి చేసిన తర్వాత ఏదో పై హంగులు, రంగులు ఒక 20% చేసుకొని దాని మీద డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు పబ్లిసిటీ మీరెలా ఇచ్చుకుంటారు అసలు? అది ముమ్మాటికి మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వల్ల ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ అంత హంగులు సంతరించుకొని చెప్పి జిఎంఆర్ గారు కూడా చెప్పారు. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారిదే. దానివల్ల 2,00,000 మంది ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. అది కూడా అక్కడ ఉపాధి దొరుకుతుంది ఆ ప్రాంతంలో. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్‌కి సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు గదా! దాని మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ముందు చూపుతో మాట్లాడతారని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలుగా మాకు ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మా సిద్ధాంతం. మా నాయకుడు ఏది చెప్తే దాన్ని మేము శిరస వహిస్తాం. మావిగన్ గురించి ఇప్పుడు ఆయన చెప్పారు. మావిగన్ అంటే ఖచ్చితంగా ఈ 4 ప్రాంతాలు కూడా కలిపి అభివృద్ధి అవుతుంది అనేది ఆయన సిద్ధాంతం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఓన్లీ అమరావతి, అమరావతి, అమరావతి. అమరావతి అని ఆయన ఎందుకు అంటున్నారు? అక్కడ క్యాపిటల్స్ అన్నీ అక్కడ ఆయన కంపెనీలు తీసుకొచ్చారు, పెట్టారు, పెట్టుబడులు పెట్టారు. దాని మీద డబ్బులు ఆర్థికంగా వాళ్ళ వర్గీయులు కానీ, వాళ్ళ కులం కానీ, వాళ్ళ మీడియా ప్రతినిధులు కానీ వాళ్ళు బలపడడం కోసం పెట్టుకున్నది అమరావతి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన ఏంటి గుంటూరు అభివృద్ధి అవుతుంది, విజయవాడ, మచిలీపట్నం, ఇటు నందిగాం వరకు అభివృద్ధి అని అన్నారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. అమరావతిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షం పడితే అక్కడ ఏమవుతుందండి? మొత్తం ఒక మనుషులు అన్నీ వాళ్ళు వేసిన బిల్డింగ్ పునాదులతో సహా మునిగిపోతున్నాయి. పంట పొలాలు పాడైపోతున్నాయి. ఎక్కడో పంట పొలాలు పాడు చేసి బిల్డింగ్లు కట్టే కంటే జగన్ గారు చెప్పినట్టు మావిగన్ ఈ 4 ప్రాంతాలు 4 సిటీస్ అభివృద్ధి చెందుతా ఒక 120 కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుతుంది కదా! అదెందుకు ఆలోచించట్లేదు? కాబట్టి మేమైతే ఆయనకి సపోర్టే చేస్తాం. మావిగన్‌కే సపోర్ట్.